హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతా ఛానల్. ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం ఉత్తరేణి చెట్టు. వినాయక చవితి నాడు చేసే పత్రి పూజలో దీనిని ఉపయోగిస్తారు. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక 21 రకాల పత్రి పూజా క్రమంలో ఈ ఆకు 6వది. ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈ మొక్క పూజకే కాదు, వ్యాధుల నివారణకు ఎంతో ఉపయోగపడుతుంది. ఉత్తరేణి కషాయం కిడ్నీలను శుభ్రం చేయడంలో దోహదపడుతుంది. కఫము, శరీర ఉబ్బరం, నొప్పులు, గజ్జి, కుష్టును నివారిస్తుంది. వయసు పెరగకుండా చేసే మెడిసిన్లో ఉత్తరేణిని ఉపయోగిస్తారు. ఉత్తరేణి భస్మం అజీర్ణ సమస్యలకు మంచి ఔషధం. పిచ్చికుక్క కరిచిన వారికి ఉత్తరేణి విత్తనాల చూర్ణం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఉబ్బసం, దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఉత్తరేణి చెట్టు ఎండిన ఆకులను నిప్పులపైన వేసి ఆ పొగ పీల్చితే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. ఉత్తరేణి ఆకులను కాల్చి బూడిద చేసి తర్వాత దానిని ఆముదంతో కలిపి గజ్జి, తామర ఉన్న చోట లేపనంగా చేయడం వల్ల అవి క్రమంగా తగ్గిపోతాయి. ఈ ఉత్తరేణి చెట్టుకు జ్యోతిష్యంలోనూ దీనికి ప్రాధాన్యత ఉంది. ఉత్తరేణికి ఔషధ గుణాలు మాత్రమే కాకుండా యజ్ఞ పూజలకు అవసరమైన మొక్క. దీని వేరుని మనకట్టు లేదా చేతిపై తాయెత్తు రూపంలో కట్టుకుంటే జీవితంలోని అతిపెద్ద సమస్యల నుంచి త్వరగా బయటపడతారని జ్యోతిష్యులు చెబుతారు. తెల్లటి ఉత్తరేణి మొక్క ఇంట్లో ఉంటే ఆనందం, శ్రేయస్సు వృద్ధి చెందుతాయట. చెడు దృష్టి నుంచి ఈ ఉత్తరేణి మొక్క వేర్లను పూజించి కుడి చేతికి ధరించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఉత్తరేణి చెట్టు వేరును శుభముహూర్తంలో ఇంట్లో సురక్షితమైన స్థలంలో పెడితే ఆహారం, ధనప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతారు. అలాగే ఆయుర్వేద పరంగా పంటి నొప్పి ఎక్కువగా ఉంటే ఉత్తరేణి గింజల పొడిని ఉప్పు, పటిక పొడి, వంటకర్పూరం అన్నిటినీ కలిపి ముద్దగా నూరి ఆ పేస్టును నొప్పిగా ఉన్న పంటిపై పెట్టుకోవడం వలన పంటి నొప్పి తగ్గుతుంది. చిగుళ్ళ నుండి రక్తం కారడం ఆగిపోతుంది. శరీరంలో ఉండే కొవ్వు కరగాలంటే ఉత్తరేణి ఆకుల రసంలో నువ్వుల నూనె వేసి బాగా మరిగించి పొట్ట మీద రాస్తే క్రమంగా కొవ్వు తగ్గుతుంది. ఉత్తరేణి కషాయం లేదా రసం కిడ్నీలను శుభ్రం చేస్తుంది. మూత్రం ఈజీగా పోయేలా చేస్తుంది. ఉత్తరేణిని అనుభవ వైద్యులు కాయసిద్ధి ఔషధంగా ఉపయోగిస్తారు. అంటే వయసు పెరగకుండా చేసే మెడిసిన్స్లో ఉత్తరేణిని ఉపయోగిస్తారు. ఉత్తరేణి విత్తనాలను పాలతో వండుకొని తింటే ఆహారం తర్వాత వచ్చే కడుపు నొప్పిని నివారిస్తుంది. దీనిని శూల అని కూడా అంటారు. ఉత్తరేణి భస్మం అజీర్ణ సమస్యలకు మంచి ఔషధం. దీన్ని వేళ్లతో సహా పీకి తీసుకొచ్చి ఎండబెట్టి కాల్చి బూడిద చేయడం. ఈ భస్మాన్ని గంజి నీటితో కానీ శొంఠి కషాయంతో కానీ 2 పూటల ఆహారం తిన్న తర్వాత తీసుకోవాలి. ఇలా చేయడం వలన అజీర్ణ సమస్య తగ్గుతుంది. తేలు, జెర్రి, పాము వంటి విషజంతువులు కరిచినప్పుడు కరిచిన ప్లేస్లో ఉత్తరేణి ఆకులు కానీ పూత కానీ నూరి కరిచిన చోట దళసరిగా పట్టించి బాధ, మంట తగ్గుతుంది. విషం కూడా హరిస్తుంది. ఉత్తరేణి రసంలో దూది తడిపి పుప్పి పంటిలో పెట్టిన పుప్పి పంటి నొప్పి తగ్గుతుంది. వరుసగా కొన్ని రోజులు జ్వరంతో బాధపడుతుంటే ఉత్తరేణి పచ్చి ఆకు నూరి కొద్దిగా మిరియాలు, కొద్దిగా వెల్లుల్లిపాయలు చేర్చి చిన్న ఉండలుగా చేసి తీసుకోవాలి. తద్వారా చలి జ్వరం నివారింపబడుతుంది. కందిరీగ, తేనెటీగ కుట్టినప్పుడు వెంటనే ఈ ఆకుని నీళ్లతో నూరి పల్చగా పూసిన మంట నివారణ తగ్గుతుంది. అంతేకాదు ఉత్తరేణి ఆకు రసంలో ముల్లంగి గింజలు కలిపి నూరి సోరియాసిస్ మచ్చలపైన రాసిన మచ్చలు తగ్గుతాయి. ఇలా ఒక 40 రోజుల్లో వరుసగా చేసిన ఎడల సోరియాసిస్ మచ్చలు తగ్గుతాయి. ఈ ఉత్తరేణి ఆకుల రసాన్ని గాయాలు తగిలినప్పుడు పూస్తే రక్తస్రావం ఎక్కువగా కాకుండా ఉంటుంది. ఈ ఉత్తరేణి ఆకుల కషాయం ఫైల్స్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడే మంచి ఆయుర్వేద మందు అని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీరు నిపుణుల సలహా తీసుకొని మరీ వాడండి. థ్యాంక్ యూ.